నమస్తే. మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అట్టహాసంగా మహానాడు ప్రారంభం. ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు. ఏపీలో మరో 3 కరోనా కేసులు. ఒకరి పరిస్థితి విషమం. కాలంతో పాటు మార్పు అనివార్యం. లోకేష్ కు అశోక్ గజపతిరాజు మద్దతు. మహానాడుకు అన్ని డిపోల నుంచి బస్సులు. రవాణా మంత్రి రాంప్రసాద్. అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్లో శంకుస్థాపన. మంత్రి కందుల దుర్గేష్. పాకిస్తాన్ బాధిత దేశం కాదు, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశం. మజ్లిస్ ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. రేవంత్వి ప్రతీకార రాజకీయాలు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. పాలకుల నిర్లక్ష్యం వల్లే చేనేత నిర్వీర్యం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. కోనసీమలో విషాదం. గోదావరిలో 8 మంది గల్లంతు. కల్పిత ఆధారాలతో అక్రమ కేసులు. కక్ష కట్టి అరెస్టులు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్. అవినీతిలో మాత్రం అద్భుత ప్రగతి సాధిస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరోసారి తెరపైకి ఫార్ములా ఈ కార్ రేస్. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ విఫలం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏఐ ఎఫెక్ట్తో ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత. 8,000 మందిపై వేటు. హర్యానాలో విషాదం. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి. ముంబైని ముంచెత్తిన వాన. 107 ఏండ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం. అమెరికాలో కాల్పుల కలకలం. 2 మృతి. కశ్మీర్ సహా అన్ని వివాదాల పరిష్కారానికి భారత్తో చర్చలకు మేం సిద్ధమే. పాక్ ప్రధాని. భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తీస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ జగదీష్ మార్కెట్లో పోలీసుల మెరుపు దాడి. ₹1 కోటి నకిలీ యాపిల్ ఫోన్ల పట్టివేత. రష్యాను కట్టడి చేయండి. 3 రోజుల్లో 900కు పైగా డ్రోన్ల దాడి. జెలెన్స్కీ.